మన కడుపులో బొడ్డు అని పిలిచే ఈ చిన్న గుంట ఎందుకు ఉందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అది ఎముక కాదు, కండరం కాదు, శరీరంలో దానికి పెద్ద పనేమీ లేదు. అయినా మినహాయింపు లేకుండా ప్రతి మనిషి శరీరంలోనూ ఇది ఉంటుంది. అయితే ప్రశ్న ఏమిటంటే, దానికి ప్రత్యేక పనేమీ లేనప్పుడు ప్రకృతి దానిని ఎందుకు సృష్టించింది? దీని వెనుక ఉన్న అసలు కారణం చాలా అందమైనది మరియు భావోద్వేగభరితమైనది. ఈ బొడ్డు ఒక సాధారణ గుంట కాదు, మన జీవిత ఆరంభానికి సంబంధించిన అత్యంత పురాతనమైన గుట్టు. మనం మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు బొడ్డుతాడు అనే ఒక ప్రత్యేక నాళం ద్వారా ఆమెతో నేరుగా అనుసంధానమై ఉండేవాళ్లం. ఈ తాడులో 3 రక్తనాళాలు ఉండేవి, 2 ధమనులు మరియు ఒక సిర. ఈ మార్గం ద్వారానే మనం మన తల్లి నుండి ఆక్సిజన్, పోషకాలు మరియు అవసరమైన రక్తాన్ని అందుకునేవాళ్లం. మన శరీరంలోని వ్యర్థాలన్నీ కూడా దీని నుండే విసర్జించబడేవి. పుట్టక ముందు మన ప్రపంచమంతా ఈ ఒక్క అనుసంధానంపైనే ఆధారపడి ఉండేది. మనం పుట్టిన వెంటనే అంతా మారిపోతుంది. ఇప్పుడు మనం శ్వాస తీసుకోవాలి మరియు మన ఆహారాన్ని మనమే జీర్ణం చేసుకోవాలి. అందుకే వైద్యులు ఆ తాడును కత్తిరిస్తారు. మిగిలి ఉన్న ఆ చిన్న ముక్క, అది అతుక్కున్న చోటనే ఒక చిన్న గుర్తును, మన బొడ్డును వదిలి వెళుతుంది. నిజానికి బొడ్డు ఒక మచ్చ, గుర్తు చేసే మచ్చ. ఈ ప్రపంచంలోకి రాకముందు 9 నెలలు గడపడానికి మనం ఉపయోగించిన చివరి అనుబంధమని. అందుకే ప్రతి ఒక్కరి బొడ్డు భిన్నంగా కనిపిస్తుంది. కొందరిలో లోపలికి కుంగిపోయి ఉంటుంది, కొందరిలో అది బయటకు పొడుచుకుని ఉండవచ్చు. ఇది పుట్టిన తర్వాత ఆ ప్రాంతం ఎలా నయమైందనే దానిపై ఆధారపడి ఉంటుంది. వచ్చేసారి మీరు స్నానం చేసేటప్పుడు లేదా బట్టలు మార్చుకునేటప్పుడు మీ బొడ్డును చూసినప్పుడు ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. అది కేవలం ఒక రంధ్రం కాదు, అది మనల్ని మన తల్లికి అనుసంధానించిన ఆ కనిపించని దారం యొక్క గుర్తు. అది మన జీవితం ప్రారంభమైన క్షణానికి ఒక సాక్షి.